ప్రకృతి సాగు విధానంలో న్యూట్రీ గార్డెన్స్తో ఆరోగ్యకరమైన జీవనం కలెక్టర్ సూచన. జిల్లా కేంద్రంలోని గుర్రం జాషువా మీటింగ్ హాల్లో న్యూట్రీ గార్డెన్స్, కిచెన్ గార్డెన్స్, సూర్యమండలం, ఏటీఎం, మోడల్స్, టెర్రస్ గార్డెన్, కమ్యూనిటీ గార్డెన్స్ మరియు బయో రీసోర్స్ సెంటర్లపై శుక్రవారం సమగ్ర శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో స్పెషల్ డ్యూటీ కలెక్టర్ మనోజ్, డిపిఎం కె అమలకుమారి, డిఈఓస్, ప్రాజెక్ట్ డైరెక్టర్, మెప్మా, డిఆర్డిఏ, ఐసిడిఎస్, డిపిఓ, ఎంపీడీఓలు, ఎంసీలు, ఏపీఎంలు, ఎంఈఓలు, సిడిపిఓలు, సూపర్వైజర్లు, మున్సిపాలిటీ సిఎంఎంలు తదితరులు పాల్గొన్నారు. పురుగు మందుల అవశేషాలు లేని ఆరోగ్యకరమైన ఆహారం అందించటం, ప్రతి కుటుంబ స్వయంగా ఆహారాన్ని పండించుకోవడం, రసాయన రహిత వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించటం ఈ శిక్షణ ప్రధాన ఉద్దేశంగా నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు మేనేజర్ శ్రీమతి కె అమలకుమారి మాట్లాడుతూ, రసాయన ఎరువులు మరియు పురుగు మందులు వినియోగం వల్ల నేల నాణ్యత దెబ్బతినడం, ఆరోగ్య సమస్యలు పెరగడం వంటి సమస్యలను వివరించారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా నేల సారాన్ని కాపాడుతూ తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు సాధ్యమవుతాయని తెలిపారు. న్యూట్రీ గార్డెన్స్, కిచెన్ గార్డెన్స్, సూర్యమండలం, ఏటీఎం, మోడల్స్, టెర్రస్ మరియు కమ్యూనిటీ గార్డెన్స్ ప్రాముఖ్యతను వివరించారు. చిన్న స్థలంలోనే పలు రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు సాగు చేయవచ్చని చెప్పారు. సూర్యమండలం మోడల్లో పంటల శాస్త్రీయ అమరిక వల్ల తక్కువ నీటితో అధిక దిగుబడులు సాధ్యమవుతాయని, ఏటీఎం మోడల్ ద్వారా నిరంతరం ఆదాయం పొందవచ్చని వివరించారు. ఇంటి వద్ద పండించిన ఆహారం రసాయన రహితంగా ఉండటం వల్ల కుటుంబ ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు అదనపు ఉత్పత్తిని విక్రయించి ఆదాయం పొందవచ్చని సూచించారు. ప్రతి గ్రామంలో ప్రతి కుటుంబం కనీసం ఒక కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, కళాశాలలు మరియు ఎస్జీహెచ్ మహిళల వద్ద అందుబాటులో ఉన్న స్థలాన్ని వినియోగించి న్యూట్రీ గార్డెన్ మోడల్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రజలు రోజువారీగా పోషక విలువలతో కూడిన ఆహారం పొందేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. చిన్నపిల్లలకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా పోషక ఆహారం అందించడం అత్యంత అవసరమని, చిన్న వయస్సు నుంచే ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. న్యూట్రీ గార్డెన్స్ ప్రోత్సాహం కోసం గ్రామ స్థాయిలో పోటీలు నిర్వహించి మొదటి, 2వ, 3వ బహుమతులు అందచేయాలని సూచించారు. బయో రీసోర్స్ ఇన్పుట్ల సెంటర్ల ఏర్పాటు మరియు పాయింట్ పర్సన్స్ బాధ్యతలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. శిక్షణలో భాగంగా సూర్యమండల మోడల్, కిచెన్ గార్డెన్, న్యూట్రీ గార్డెన్, టెర్రస్ మరియు కమ్యూనిటీ గార్డెన్స్ ఏర్పాటు, విత్తనాల ఎంపిక, నీటి నిర్వహణ, సేంద్రియ ద్రావణాల తయారీపై ప్రాక్టికల్ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పోషకాహార భద్రత పెంపొందించడంతో పాటు ప్రకృతి వ్యవసాయం విస్తరణకు, రైతుల ఆర్థిక స్థితి మెరుగుదలకు దోహదం అవుతుందని అధికారులు అభిప్రాయపడ్డారు.